నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు గూగుల్, ఫిలిప్స్ అండ్ యూనిలివర్ అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపు, ఫ్యూచర్ సిటీ పైన యూఏఈ ప్రభుత్వం ఆసక్తి, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో గూగుల్ సహకారం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. స్కిల్వర్ సిటీలో భాగం కానున్న సౌదీ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సిటీలో పూర్తి స్థాయిలో నాలెడ్జ్ హబ్కు ముందుకు వచ్చినటువంటి రాయల్ ఫిలిప్స్ అనేటువంటి అంశం, అదేవిధంగా జేసీసీ ఏర్పాటుకు చొరవ చూపినటువంటి యూనిలివర్, అదేవిధంగా దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వివిధ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు భేటీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దావోస్ పర్యటన, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముందే అక్కడికి వెళ్ళడం, తెలుగు డయాస్పోరాలో సమావేశం అవ్వడం, తెలుగు వారితో ఎన్ఆర్టీలకి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా బేరీజ్ వేసుకోవడం, వారికి కావాల్సినటువంటి అంశాలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు, ఇలాంటి అనేక అంశాల మీద కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రెండోది, తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా నిన్న పూర్తి స్థాయిలో ఒక టీం దావోస్కు వెళ్ళింది. దావోస్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి కూడా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రాలకు కావాల్సినటువంటి పెట్టుబడుల కోసం వీళ్ళు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో పెట్టుబడులన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్యూచర్ సిటీ వైపు మాత్రమే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది అమరావతికి సంబంధించినటువంటి వైపు, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేటువంటి ఆలోచన వైపు కూడా అడుగులు పడుతున్నాయి. విశాఖలో ఐటీకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు నగరాలకి మాత్రమే బేరీజ్ వేసుకొని ఈ రెండు నగరాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో రెండు నగరాలు నిర్మాణ దశలు ప్రారంభానికి నోచుకొని కొంతవరకు ప్రారంభంలో ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు నగరాలని చూసే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అంటే, గతంలో ఈ నగరాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్లో ఐటీ రంగం కానివ్వండి, విశాఖలో పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాధాన్యతలు కానివ్వండి, నౌకా నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతంలో కానివ్వండి, ఈ మొత్తం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు గతంలో వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు హైదరాబాద్ని చూసి వచ్చినాయి, కానీ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఇక్కడ చేస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ గతంలో లేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, పెట్టుబడుల సాధనకు సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దావోస్కు వెళ్ళినటువంటి నేపథ్యం కనబడుతుంది. దావోస్లో పెట్టుబడుల కోసం వారు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. ఆ వనరులు అనేది అత్యంత కీలకమైనటువంటి వనరు హెచ్ఆర్డి. హెచ్ఆర్డి అనేది కీలకంగా మారుతుంది కాబట్టి హ్యూమన్ రిసోర్స్ రాష్ట్రంలో కావాల్సినన్ని పుష్కలంగా కనబడుతున్నాయి. రాష్ట్రంలో యువ జనాభా అత్యధికంగా ఉంది. వీరికి సంబంధించి కావాల్సినటువంటి R&Dకి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్, ఈ రీసెంట్గా వస్తున్నటువంటి ఏదైతే టెక్నాలజీ ఉన్నాయో, సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానివ్వండి, సైబర్ క్రైమ్స్ నిరోధానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి టెక్నాలజీ కానివ్వండి, ఈ మొత్తమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానివ్వండి, ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీస్ మొత్తంలో కూడా చాలా వరకు యువత స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకసారి మనం గమనిస్తే MSMEలకు ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలను చాలా యువత కూడా సద్వినియోగం చేసుకున్నారు. అంటే MSMEల ద్వారా ఒక కొత్త స్టార్టప్లను ఏర్పాటు చేయాలి, నేను ఒక ఉద్యోగానికి ప్రయత్నించడం కాదు, నేను నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి దశ వరకు కూడా యువత ఆలోచనలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తానికి కారణం ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, ఆ ఇన్నోవేషన్స్కి కావాల్సినటువంటి రీసెర్చ్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే నేటి తరం యువత మొత్తం కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి వైనం కనబడుతుంది. అలాంటి సమయంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత విపరీతంగా పెరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా. భారతదేశంలో ఒకప్పుడు పెట్టుబడులు రావాలంటే పశ్చిమాన ఉన్నటువంటి ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలోనూ, మహారాష్ట్ర రాష్ట్రంలోనూ, ఆ రాష్ట్రాల్లో మాత్రమే
ఉండాల్సినటువంటి పరిస్థితి, అక్కడే నెలకొల్పేటువంటి పరిస్థితులు. సో ఆర్థిక రాజధాని ముంబై చుట్టూ ఏర్పాటవ్వడం, లేకపోతే గుజరాత్లో అహ్మదాబాద్ చుట్టూ ఏర్పాటవ్వడం, సో ఆ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, మరి ముఖ్యంగా పెట్రోకెమికల్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎక్కువగా రావడం, ఇలాంటివన్నీ అక్కడే కేంద్రీకృతం అవ్వడం, వీటి ద్వారా దేశంలో అత్యధికమైనటువంటి ఆదాయ వనరు, దేశానికి కావాల్సినటువంటి ఎగుమతులు దిగుమతులు అన్నిటికీ కూడా ఒక కీలకమైనటువంటి హబ్గా మారడం. సో ఇలాంటివన్నీ పరంపర చూసినటువంటి నేపథ్యంలో సో అలాంటి సిచ్యువేషనే కాకుండా రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉంటున్నాయి అనేటువంటి ఇష్యూ ఏదైతే 20వ శతాబ్దం అంటే ఆల్మోస్ట్ కనబడినటువంటి పరిస్థితి 2004-2000 తర్వాత కనబడినటువంటి సిచ్యువేషన్. సో హైదరాబాద్లో సైబర్ టవర్స్ నిర్మాణం దగ్గర నుంచి పునాది పడి దాని తర్వాత సాగినటువంటి తంతు కానివ్వండి, ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రాయితీలు కానివ్వండి, కల్పిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, సో ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ పెట్టుబడుల సాధన కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, సో ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకున్న తర్వాత కనబడుతున్నటువంటి పెద్ద ప్రశ్న, ప్రతి సంవత్సరం దావోస్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సులు జరుగుతున్నాయి. పెట్టుబడుల సదస్సులకు కావలసినటువంటి వాటి కోసం, పెట్టుబడుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బృందాలు వెళ్తున్నాయి. రాష్ట్ర ఐటీ మంత్రులు వెళ్తున్నారు, సో రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నారు, రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి అత్యంత సీనియర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్తున్నారు. సో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఇవి కాబట్టి మీరు రండి, మీరు పెట్టుబడి పెట్టండి, కావలసినటువంటి సదుపాయాలు కల్పించండి అనేటువంటి అంశాలతో. కానీ ఎన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు చాలా పెద్దగా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. దీన్నే అంటాం మనం ఎంఓయు. సో మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి సాధనలో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధుల మధ్య సాగేటువంటి ఒక కీలకమైనటువంటి ఒప్పందం ఎంఓయు. సో ఈ ఎంఓయు ద్వారా పూర్తి స్థాయిలో పెట్టుబడుల సాధన కోసం కృషి చేసేటువంటి ఒక అండర్స్టాండింగ్. మీరు రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మేము కావాల్సినటువంటి భూ రాయితీ ఇస్తాం, మా దగ్గర ఉన్నటువంటి వనరులు ఇవి. సో హెచ్ఆర్కి సంబంధించి, హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి మంచి యువత ఉన్నారు, వారికి ఉపాధిని కల్పించండి, మేము సబ్సిడీ ఇస్తాం, మేము రోడ్లు వేస్తాం, సో విద్యుత్ని కల్పిస్తాం, నీటిపారుదల సదుపాయాలను కల్పిస్తాం, మౌలిక సదుపాయాల పరంగా మీకు కావాల్సినటువంటి అన్నిటికీ తక్కువ ధరలకే భూమి లీజులకి ఇస్తాం. ఇలాంటి ప్రభుత్వాలన్నీ హామీలు ఇస్తున్నా లక్షల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరిగిన ఎన్ని పెట్టుబడులు కార్యరూపం దాలుస్తున్నాయి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అక్కడికి ఒక బృందం వెళ్ళడం, ఆ బృందం కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఇన్ని అంటే ఏదైతే పెట్టుబడులు జరిగినాయి అనేటువంటి అంశంతో ఒక ప్రకటన చేయడం, దాని తర్వాత ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి మానిటరింగ్ జరుగుతుందా లేదా, సో జరిగిన ప్రతి ఎంఓయు కార్యరూపం వైపు దాలుస్తుందా లేదా అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ కీలకంగా మారుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి అంటే రాష్ట్ర బృందం వెళ్ళడం మాత్రమే కాదు, వచ్చినటువంటి ప్రతి పెట్టుబడిని కూడా కార్యరూపం దాల్చి అక్కడ ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు మనం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందానికి సంబంధించి, సో ఈ ఒప్పందానికి సంబంధించి కార్యరూపం దాల్చినప్పుడు ఆ ఒప్పందం అనేది శూన్యం. సో పెట్టుబడులు లక్షల కోట్లు వచ్చినాయి అని బయట చెప్పేటువంటి విధానం కన్నా సో ఇన్ని కార్యరూపం దాల్చిన తర్వాత ఉంది అంటే మరింత పారదర్శకత పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినటువంటి ఏదైతే కీలకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో అవి అంతకు మించి కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఒక రకంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్, హైదరాబాద్ బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతం, మరింత విస్తరిస్తున్నటువంటి ఒక మహానగరం. ఈ నగరం చుట్టూ భారీ స్థాయిలో కంపెనీలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముంబై, బెంగళూరుకి పోటీగా హైదరాబాద్ ఎదిగినటువంటి వైనం కూడా కనబడింది. సో ఇలాంటి సందర్భంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా వాటి మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అవసరం. ఒక ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేయడం, ఆ టీంలకు సంబంధించి కార్యరూపం దాల్చేలా ఓవరాల్గా అక్కడ పూర్తి స్థాయిలో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే వరకు కూడా వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల ముందు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇంత ల్యాండ్ వీరికి ఇచ్చేసాం, ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, సో ఇంతమంది కొత్త అవకాశాలు కనబడుతున్నాయి, రాష్ట్రానికి ఇంతవరకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అంశాలు కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా దావోస్ పర్యటనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు సంబంధించి కూడా సిఐఐ సదస్సుకు సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ కీలకంగా మారినటువంటి నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మనం గమనిస్తే విశాఖపట్నం ఐటీ సిటీగా మరింత డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో విశాఖకి సంబంధించినటువంటి ప్రాంతం దగ్గర నుంచి మొదలుపెట్టి దక్షిణాన ఉన్నటువంటి ఆల్మోస్ట్ నెల్లూరు ప్రాంతం వరకు ఆ కోస్టల్ ఏరియా 1053 చిల్లరకు సంబంధించినటువంటి కిలోమీటర్లు ఉంది. నార్మల్గా అయితే 972 ప్రాథమికంగా అప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం తీరరేఖ పొడవు. సో ఈ తీరరేఖ ప్రాంతం మొత్తాన్ని కోస్టల్ ఏరియాగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి నూతన పోర్టుల నిర్మాణానికి సంబంధించి సో వివిధ కంపెనీలకి లీజులకి సంబంధించి నిర్మాణాలు చేపట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. సో అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నూతన పోర్టుల నిర్మాణం వైపుగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దుగ్గరాజపట్నం కానివ్వండి, సో ఇలాంటి కీలకమైనటువంటి పోర్టులు, సో వీటితో పాటుగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడే కర్నూలు ప్రాంతం నుంచి అంటే హైదరాబాద్ బెంగళూరు ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో, అదేవిధంగా విశాఖపట్నం అదే వీటికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో, సో కోల్కతా చెన్నై ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశ్రామిక కారిడార్స్ ఉన్నాయో, సో ఈ పారిశ్రామిక కారిడార్స్ మొత్తంతో పాటుగా చెన్నై వయా కుప్పం బెంగళూరు వీటికి సంబంధించినటువంటి పారిశ్రామిక కారిడార్స్ ఉన్నాయో, సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఒక స్వర్ణ చతుర్భుజంగా మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఒక సర్కిల్స్గా వస్తున్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం చాలా అవసరమైనటువంటి ప్రాంతం. సో ఇలాంటి ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఓర్వకల్లు ఇలాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు భారీ మొత్తంలో వస్తున్నాయి. ఇప్పటికి ఒక పారిశ్రామిక నోట్గా ఒక కీలకమైనటువంటి హబ్గా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కానివ్వండి, సో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీల వల్ల కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికి కూడా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో రైజింగ్ తెలంగాణ అనేటువంటి కాన్సెప్ట్తో తెలంగాణ వెళ్ళినాం. సో స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ వెళ్ళినాం. రాష్ట్రాలకు కావలసినటువంటి పెట్టుబడులను అత్యధికంగా కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత వీరిపైన ఉంటుంది. సో వచ్చినటువంటి ప్రతి ఎంఓయు పైన కూడా కనీసమైనటువంటి మానిటరింగ్ అవసరం, త్వరితగతిన కార్యరూపం దాల్చేలాగా అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సమయంలోనే ఈ పర్యటనల మొత్తానికి సంబంధించి కూడా ప్రజల్లో మరింత పూర్తి స్థాయిలో భావాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే పారదర్శకత పెరిగేటువంటి ఛాన్సెస్ మాత్రం వీటి ద్వారా మాత్రమే ఉంటాయి. సో ఇక నిన్న జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలించాలి. మీ పైన నిఘా ఉంచారు తెలుసా? రఘునందన్ రావు కదలికలను ఎలా కట్టడి చేశారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు పలు ప్రశ్నలకు తెలియదని నమ్మదని సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి దాదాపు 7.5 గంటల పాటు విచారించినటువంటి సిట్ మరోసారి ఆయన్ను విచారణకు పిలవాలని సిట్ నిర్ణయం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో అట్ ద సేమ్ టైం ఎన్ని కుట్రలు పనినా ప్రశ్నిస్తూనే ఉంటాను, మీ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధమే. సీఎం రేవంత్ పైన హరీష్ రావు ధ్వజం. బొగ్గు స్కామ్ బయటపెట్టినందుకే హరీష్ రావు విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఆయన మౌనం అనుమానాలకు తావిస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ నిన్న తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు రేపినటువంటి అంశం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి సో మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కీలకంగా ఎలా ఉండబోతుంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభం అవ్వడం, సో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేయడం, ఆల్మోస్ట్ ఒక 6,000 వరకు ఫోన్స్ సంబంధించినటువంటి వ్యవహారం, ఫోన్స్ ట్యాపింగ్ అయినాయి అనేటువంటి ఇష్యూ తెర మీదకి రావడం, దీంతో నిన్న ఒక్కసారిగా సిఆర్పిసి సెక్షన్ 160 కింద మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సిఆర్పిసి 160 కింద అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక సాక్షిగా విచారణకు పిలిచినటువంటి నేపథ్యం. అదే 161 కింద అయితే పూర్తి స్థాయిలో ఏదైతే విచారణ నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలను రికార్డ్ చేసేటువంటి ఇష్యూ. 162 అంటే ఆల్మోస్ట్ రికార్డ్ చేసినటువంటి అంశాలను కోర్టులో ఆధారాలుగా సమర్పించవచ్చు, సమర్పించకపోవచ్చు. సో ఇది సిఆర్పిసి సెక్షన్స్ కీలకంగా చెప్తున్నటువంటి అంశాలు. సో 160 కింద ఒక సాక్షిగా మాత్రమే విచారించినటువంటి నేపథ్యంలో 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 7.5 గంటల పాటు విచారణ సాగినటువంటి వైనం నిన్న కనబడినటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ ఒక భారీ స్థాయిలో పోలీసులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా నిన్న ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది.
ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆల్మోస్ట్ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి తీర్పులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి మరోసారి ఎందుకు పిలవాల్సి వస్తుంది, ఒక సాక్షిగా మాత్రమే ఎందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, గతంలో క్లీన్ చీట్ వచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి ఇలా పిలవడం ఏంటి అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు నేను తీవ్రంగా దీనికి సంబంధించినటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి పరిస్థితులు కూడా కనబడినటువంటి పోయినా. సో మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు బొగ్గు స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు నైని బొగ్గు గనులకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ అంశాలు కానివ్వండి, లేకపోతే మంత్రుల మధ్య సఖ్యత లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు కానివ్వండి, సో ఈ మొత్తం వ్యవహారాన్ని రీసెంట్గా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ మంత్రి. సో ఈ బొగ్గు స్కామ్కి సంబంధించినటువంటి వారిని వాటాలు ఏదైతే ఉన్నాయో వారిని బయట పెట్టాలి. సో వీటికి సంబంధించి మంత్రుల మధ్య సఖ్యత లేదు, మంత్రుల మధ్య వివాదానికి తీవ్రమైనటువంటి కారణమైంది. సో ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది భారీ స్థాయిలో ఒక పెద్ద కుంభకోణంగా పరిగణించాలి. సో దీని మీద విచారణ జరపాలి. కేంద్ర మంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ కిషన్ రెడ్డి. సో ఆయన ఆ బాధ్యతను తీసుకొని ఒక లేఖ రాయాలి, దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఆయన అలాంటి బాధ్యతలు తీసుకోకుండా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మాకు అనుమానాలు కలుగుతున్నాయి అనేది మాత్రం కేటీఆర్ వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం. సో ఎట్ ద సేమ్ టైం మాజీ మంత్రి విచారణ అనంతరం మీరు ఏం చేసినా కానీ మేము సిద్ధంగానే ఉన్నాం, పూర్తి స్థాయిలో పోరాటానికి మేము ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ విధానాలు కానివ్వండి, ప్రజల యొక్క అటెన్షన్ మార్పుకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారం పరిశీలన చేసిన తర్వాత ఆల్మోస్ట్ మేము దేనికైనా సిద్ధమే, కేవలం ప్రభుత్వం మాత్రం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ వైపు మాత్రమే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అనేది మాత్రం బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతుంది కాబట్టి సో మరోసారి విచారణకు పిలవాలి అనేది మాత్రం సిట్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో మరోసారి విచారణకు పిలిస్తే ఏం జరగబోతుంది, సో ఎలాంటి ప్రశ్నలు సంధించారు, సో ఏ ప్రశ్నలకి మాజీ మంత్రి సమాధానం చెప్పారు, సో సంబంధం ఉన్నటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి, సంబంధం లేనటువంటి ప్రశ్నలు ఏమున్నాయి, ఆల్మోస్ట్ టైం వేస్ట్ తప్ప అక్కడ ఏం జరగలేదు అనేది మాత్రం మాజీ మంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్. ఇలాంటి సందర్భంలో సిట్ ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రజలకు కూడా ఎలా వెళ్ళబోతుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఆల్మోస్ట్ గత ప్రభుత్వ హయాంలో ఫోన్స్ని ట్యాప్ చేశారు అనేటువంటి ఇష్యూతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసిన అప్పుడప్పుడు మాత్రమే దూకుడు ప్రదర్శించడం కూడా కొన్ని ప్రశ్నలకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ గతంలో సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపినప్పుడు కేవలం అప్పుడు ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. సో ఎలక్షన్ తంతు పూర్తయింది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ప్రజల యొక్క డైవర్షన్ అంటే ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మొత్తం దృష్టి మళ్లించడం కోసం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసం ఇలాంటి ఇష్యూస్ని మాత్రమే బేస్ చేసుకొని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఇవి ఒక పసలేని కేసు, సో నాణ్యత లేనటువంటి కేసు అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరున్నా కానీ సో కటకటాల వెనక్కి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు ముందు నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ మొత్తం ఎపిసోడ్ని చూసుకున్న తర్వాత అసలు రాష్ట్రంలో కేసెస్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏమవుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లుగా డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, వరుసగా ఈ అన్ని పూర్తి స్థాయిలో కేసులు కానివ్వండి, ఈ దర్యాప్తు ఇష్యూ కానివ్వండి, అంటే కాళేశ్వరం ఇష్యూ ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి సో సిబిఐ అనేటువంటి ఇష్యూతో పెండింగ్లో ఉంది కాబట్టి ఆ అంశాన్ని మినహాయించకపోయినా సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గత ప్రభుత్వం మీద వేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి కేసులు విచారణలో దశలో ఉన్నటువంటి కేసులు. కానీ ఇంకా దోషులు అనేటువంటి ఇష్యూ బయటికి రాలేదు. 2.5 ఏళ్లే పూర్తవుతున్నటువంటి నేపథ్యం కలుగుతుంది. కానీ ఇంకా అంత తొందర ఎందుకు ఉంది కదా అనేటువంటి ఇష్యూ కాంగ్రెస్ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. కానీ మొత్తం ఎపిసోడ్ చూసుకున్న తర్వాత ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. పదే కేసులు అనేటువంటి ఇష్యూయే మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో వాస్తవం ఎంత, ఆ కేసులో పస ఉందా,
సో నిజంగా దోషులైతే కటకటాల వెనకాల ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. కేవలం ఎన్నికల కోసం ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్పు కదా. సో నిజంగా నమోదైనటువంటి ప్రతి కేసులో కూడా ఫైనల్ దోషులను ఫైనల్గా జరిగినటువంటి అవినీతిని నిర్ధారించేటువంటి పరిస్థితి ఉందా అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి మొత్తం మీద రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది. ఈ కేసుల తంతు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల మీద ప్రభావం పడుతుందా, ఒకవేళ పడితే ఏ పార్టీకి ప్లస్ ఉండేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో మన నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఎవరిని విచారణకు హాజరయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి, ఎవరికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఇలాంటి అంశాల మీద మరిన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ట్రంప్ కల్లోలం, దేశం 9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఐరోపాపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు, నేతల ప్రైవేటు సందేశాలు బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్, మారిషస్కు చాగోస్ అప్పగింత తెలివి తక్కువతరమని వ్యాఖ్య, ఫ్రాన్స్ పైన 200% సుంకాల హెచ్చరిక, G7 భేటీకి మేక్రాన్ పిలుపు, ధీటుగా స్పందించిన బ్రిటన్, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తలతిక్క నిర్ణయాలు అనుకోవాలి, లేదా అగ్రరాజ్యం అమెరికా ఆధీనం అనేది ప్రపంచం మీద గుత్తాధిపత్యం సాధించాలి అనేటువంటి ఒక నియంతృత్వ ధోరణి అనుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యమైనటువంటి బంధాన్ని పక్కన పెడితే కనీసం గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి ఆ విధానమైనటువంటి మైత్రి బంధాలను, దౌత్య సంబంధాలను ఎక్కడికక్కడ తుంచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ప్రతి దేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు నోరెత్తి మాట్లాడుతున్నారా, మీరు నాకు ఎదురుగా మాట్లాడుతున్నారా, మీ పైన 100%, 200%, 500% సుంకాలు. సో మీరు నాకు శత్రువైనటువంటి వారితో మిత్రత్వాన్ని ఏర్పరచుకుంటున్నారా, మీరు సుంకాల బాట పడుతుంది, అమెరికా మీ మీద యుద్ధం చేస్తుంది. ఇలాంటి చర్యలు, ఇలాంటి వాటితో చేయాల్సింది, సాధించేది ఏముంటుంది? బహుశా నోబెల్ శాంతి బహుమతి వస్తే ఎంత, రాకపోతే ఎంత? సో నేను శాంతి దూతనని ఎవరు చెప్పారు? నేను యుద్ధానికి సిద్ధమవుతున్నా. తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్, ఈ భిన్నమైనటువంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు కనీస పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఓకే, ఆయన వ్యక్తిగతంగా కొంతవరకు పక్కన పెట్టేసిన ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ మాత్రం ఏ దేశాన్ని హెచ్చరించడం కోసం, ఏ దేశాన్ని నియంతృత్వ పాలనలో తీసుకురావడం కోసం, అగ్రరాజ్యాల్లో దాని పూర్తి స్థాయిలో నియంత్రణలోకి తెచ్చుకోవడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ప్రపంచ దేశాలు మౌనం దాల్చడం మాత్రం కొంతవరకు ఇది సరైనటువంటి నిర్ణయం కాదు అనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఖచ్చితంగా అమెరికా యొక్క చర్యలను, అమెరికా తీసుకుంటున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, ప్రపంచంలో వివిధ దేశాల మీద అమెరికా యొక్క ఆధిపత్య నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో, ఈ ప్రపంచ దేశాలు, రీసెంట్గా ఎదుగుతున్నటువంటి దేశాలు ఖండించాలి, ఖచ్చితంగా ఖండించక తప్పని పరిస్థితి. ఒకవేళ అలాంటిది లేనటువంటి సిచ్యువేషన్లో మాత్రం తమ వరకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐరాస మౌనం, ఐక్యరాజ్య సమితి మౌనం, అమెరికా పాలిట ఒక పూర్తి స్థాయిలో సానుకూలత, సో ఇది ప్రపంచ దేశాల పాలిట ఒక శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో నితిన్ నబీన్ నాకు బాస్, పార్టీలో నేను ఒక కార్యకర్తను, నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మోదీ చేసినటువంటి కామెంట్స్. ఇక ఓటమిని సమీక్షించుకునేందుకే ధైర్యం కాంగ్రెస్కు లేదని వ్యాఖ్య, తెలంగాణ బీహార్లోనూ బలపడుతున్నామని వెల్లడి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో తాను ఒక కార్యకర్తని మాత్రమే, సో ప్రధానమంత్రి అయినటువంటి నాకు కూడా నా బాస్ కూడా నితిన్ నబీనే అనేటువంటి అంశాన్ని నిన్న ప్రధానమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ నితిన్ నబీన్ నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దేశంలోనే అతి కీలకమైనటువంటి పార్టీ, దేశంలోనే హ్యాట్రిక్ సాధించి ఉన్నటువంటి పార్టీ, దేశంలోనే అధికారంలో కీలకంగా ఉన్నటువంటి పార్టీ అనేటువంటి బీజేపీలో నూతన అధ్యక్షుడి సారథ్యంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో నితిన్ నబీన్ బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఎలా ఉండబోతుందో మనం కూడా వెయిట్ చేద్దాం. ఇక చలాన్లు చెల్లించకపోతే ప్రాసిక్యూట్ చేయండి, వాటి వసూళ్లకు వాహనదారులను బెదిరించొద్దు, ఇక ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు, జీవో 108 అమలుపైన స్టేకు నిరాకరణ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే ట్రాఫిక్ చలాన్లకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో, ఇకపైన పోలీసులు బండిని ఆపి ఆ లాక్ని తీసేసుకొని లేదా బండిని కైవసం చేసుకోవడం, చలాన్లు కట్టకపోతే బలవంతంగా ఇది చేయడం, ఇలాంటి అంశాలకి ఇకపైన చెల్లదు. హైకోర్టు నిన్న దీనికి సంబంధించి సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. ట్రాఫిక్ చలాన్లు కట్టేటువంటి వెసులుబాటు కేవలం
ఏదైతే వాహనదారులు ఉన్నారో ఆ వాహనదారులకే ఉంటుంది. వాహనదారుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు. సో వారు కట్టేటువంటి దాంట్లో ఇంతగా లేకపోతే కేసును ఫైల్ చేయండి. సో దానికి సంబంధించి ప్రాసిక్యూట్ చేయండి. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి అంశాలు పరిశీలన చేయాలి. కానీ బలవంతంగా వాహనదారుల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు తీసుకోవద్దనేది మాత్రం ప్రధానంగా నిన్న హైకోర్టు చేసినటువంటి కామెంట్స్. 108 జీవోకి సంబంధించి అమలుకు సంబంధించినటువంటి అంశాలని కూడా నిరాకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో స్టేకి సంబంధించి సో చలాన్లు ఏదైతే ఆన్లైన్ చెల్లించే వారు ఉన్నారో వారికి ఆ అవకాశం కూడా కల్పించాలి అనేది నిన్న హైకోర్టు చేసినటువంటి కామెంట్స్. సో చలాన్లు మొత్తం వాహనదారుల కోసం పూర్తి స్థాయిలో వాహనదారుల్ని బెదిరించడం కానివ్వండి, బలవంతంగా వసూలు చేయడం కానివ్వండి, ఆ బైక్లను లేదా వాహనాలను స్వాధీనం చేసుకోవడం కానివ్వండి, ముందు ఆ కీస్ని తీసేసుకోవడం కానివ్వండి, ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు అనేది మాత్రం హైకోర్టు కొంతవరకు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించినటువంటి అంశం మాత్రం సో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత వాసుల్లో మాత్రం కొంతవరకు కీలకంగా మారుతుంది. మరి ముఖ్యంగా ఎక్కడో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జరిగేటువంటి పొరపాట్లు చాలానే ఉంటూ ఉంటాయి. సో వీటికి సంబంధించి పోలీసులు తీసుకుంటున్నటువంటి ఏదైతే అటువైపు ఉండి ఇటువైపు ఉండి మధ్యలో డివైడర్ మీద ఉండి సో పిల్లర్స్ వెనకాల ఉండి తీస్తున్నటువంటి ఫోటోలతో చాలా మంది మీద చలాన్లు పడుతున్నాయి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి రోడ్లపైన వెళ్ళేవారు తగు జాగ్రత్తలు పాటించాలి. కీలకమైనటువంటి చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అంశాలు త్రిబుల్ రైడింగ్ కానివ్వండి, నో హెల్మెట్ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి అదేవిధంగా పడినటువంటి పెండింగ్ చలాన్ల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే డిస్కౌంట్ ఉంటుందో ఆ డిస్కౌంట్ కోసం ఈసారి కూడా ప్రజలు బాగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఇప్పటివరకు దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వెయిట్ చూడాలి. సో ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. సో వీటిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటుగా ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. సో వారితో పాటు విశ్లేషణ చేసే ముందు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.